మీకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంగా పేరుగాంచిన గ్రేట్ బ్రిటన్ ఐరోపాలో సగం ప్రపంచాన్నేలింది. కానీ తన పక్కనే ఉన్న ఒక చిన్న దీవిని లోబరుచుకోవటానికి ఏకంగా 800 ఏళ్లు పోరాడాల్సి వచ్చింది. ఒక్క బంగాళదుంప పంట నాశనమైతే లక్షలాది మంది పస్తులతో చనిపోతున్నా బ్రిటిష్ వాళ్ళు ఏమాత్రం కనికరం చూపించకపోతే కోపంతో రగిలిపోయి గెరిల్లా దాడులతో ఆంగ్లేయుల సామ్రాజ్యానికే నిద్ర లేకుండా చేసిన నేల ఏదో తెలుసా? అదే ఐర్లాండ్. ఎటు చూసినా పచ్చటి కొండలు, సముద్రంలో మునిగిపోతున్నట్లు ఉండే రాతి క్లిఫ్లు, విచిత్రమైన సంస్కృతి, మనుషుల పబ్ కల్చర్, తిండి వింతలు, జానపద సంగీతం అన్నింటిపై ఒలుక్కేద్దాం పదండి. ఐర్లాండ్ యొక్క వీర చరిత్రలోకి అడుగు పెడదాం. ఇప్పుడు మనం 1845వ సంవత్సరంలోకి వెళదాం. అప్పుడు ఐర్లాండ్ ఎలా ఉండేదో తెలుసుకుందాం. ముందుగా భారతదేశాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దోచుకున్నట్లుగానే ఐర్లాండ్ను కూడా ఇంగ్లాండ్ రాజులు 12వ శతాబ్దం నుంచి క్రూరంగా అణచివేశారు. ఐరిష్ ప్రజల సొంత భాష అయిన గెలిక్ మాట్లాడకుండా నిషేధించారు. వాళ్ల భూముల్ని లాక్కున్నారు. అయితే 1845లో ఒక ఘోరం జరిగింది. దాన్నే ది గ్రేట్ ఫెమైన్, ఐరిష్ కరువు అంటారు. ఐర్లాండ్లో పేద ప్రజలకి ప్రధాన ఆహారం బంగాళదుంప. ఒక వింత తెగులు వచ్చి దేశంలో ఉన్న బంగాళదుంప పంట మొత్తం కుళ్ళిపోయింది. తినటానికి తిండి లేక ఏకంగా 10 లక్షల మంది ప్రజలు ఆకలితో నకనకలాడుతూ రోడ్లపై శవాలై పడిపోయారు. మరో 10 లక్షల మంది ప్రాణాలు కాపాడుకోవటానికి పడవలెక్కి అమెరికా, కెనడా దేశాలకి పారిపోయారు. కానీ విషాదం ఏంటంటే ఐర్లాండ్లో గోధుమలు, మాంసం ప్రొడక్షన్ ఉన్నా బ్రిటిష్ వాళ్ళు వాటిని లండన్కు ఎగుమతి చేసుకున్నారు. కానీ ఆకలితో చనిపోతున్న ఐరిష్ ప్రజలకు ఒక్క గింజ కూడా ఇవ్వలేదు. ఆ కసి, ఆ రక్తం ఐరిష్ యువత గుండెల్లో మంటల్ని రేపింది. అక్కడి నుంచి మొదలైంది ఐరిష్ చరిత్రలోనే అత్యంత భయంకరమైన, రక్తం మరిగించే ఒక సినిమాటిక్ యాక్షన్ థ్రిల్లర్. 1916 పవిత్రమైన ఈస్టర్ పండుగ రోజు డబ్లిన్ నగర వీధుల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. హఠాత్తుగా ఊహించని విధంగా వందలాది మంది ఐరిష్ యువకులు ఆయుధాలు పట్టుకొని బ్రిటిష్ ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలపై దాడి చేశారు. దాన్నే ఈస్టర్ రైజింగ్ అంటారు. ఆ తిరుగుబాటును బ్రిటిష్ సైన్యం క్రూరంగా అణచివేసి నాయకుల్ని ఉరితీసింది. కానీ ఆ ఉరితాళ్లు ఐరిష్ రక్తంలో స్వాతంత్ర్య దాహాన్ని మరింత రగిలించాయి. ఆ రక్తం నుంచే ఉద్భవించాడు ఒక 29 ఏళ్ల సింహం లాంటి వీరుడు. అతడే మైకేల్ కొలిన్స్. అతని ఆలోచన నుంచి పుట్టిందే ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన అండర్ గ్రౌండ్ గెరిల్లా సైన్యం, ఐఆర్ఏ, ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ. ఈ గెరిల్లా పోరాటం ఎలా ఉండేదో తెలుసా? పగటిపూట పబ్లలో చిరునవ్వులతో కాఫీలు తాగుతూ సైకిళ్లపై తిరిగే మామూలు కుర్రాళ్లలా కనిపించేవాళ్ళు. రాత్రి కాగానే చీకటిని ఆయుధంగా మార్చుకొని బ్రిటిష్ పోలీస్ స్టేషన్స్, మిలిటరీ క్యాంపులపై బాంబుల వర్షాన్ని కురిపించేవాళ్ళు. దాడి చేసి క్షణాల్లో మళ్ళీ సాధారణ పౌరుల్లో కలిసిపోయేవాళ్ళు. శత్రువుకు ఎవరు కొడుతున్నారో, ఎటు నుంచి వచ్చి నరుకుతున్నారో అర్థం కాక పిచ్చి పట్టేది. లండన్లో బ్రిటిష్ పార్లమెంట్ వణికిపోయింది. ఐరిష్ పోరాటాన్ని తొక్కి పెట్టేయటానికి బ్లాక్ అండ్ టాన్స్ అనే అత్యంత దయాదాక్షిణ్యాలు లేని, జైలు శిక్ష అనుభవించిన నేరస్తులతో కూడిన ఒక ప్రత్యేక దళాన్ని డబ్లిన్ వీధుల్లోకి వదిలింది. ఊళ్లకు ఊళ్ళు తగలబెట్టేశారు. పసిపిల్లల్ని చంపేశారు. వీధుల్లో రక్తపు టేరులను పారించారు. కానీ మైకేల్ కొలిన్స్ వ్యూహం ముందు ఆ అహంకారం నిలబడలేకపోయింది. శత్రువు ఇంటెలిజెన్స్ నెట్వర్క్నే హ్యాక్ చేసి బ్రిటిష్ గూఢాచారులను వాళ్ల పడగదుల్లోనే ఏరి కోరి వేటేశారు. చివరికి 1921 డిసెంబర్ ప్రపంచంలో సగం భూభాగాన్ని ఏలిన గ్రేట్ బ్రిటిష్ సామ్రాజ్యపు లండన్ ప్రభువులు దిగొచ్చారు. మైకేల్ కొలిన్స్ ముందు మోకరిల్లి ఐర్లాండ్కు స్వాతంత్ర్యం ఇస్తూ ఆంగ్లో ఐరిష్ సంధిపై సంతకం చేయక తప్పలేదు. ఒక చిన్న ద్వీపంలో యువత తమ ప్రాణాలని పణంగా పెట్టి ప్రపంచ సూపర్ పవర్ను బెండ్ చేసిన ఈ గాథ చరిత్ర పుస్తకాల్లో రక్తం కలిపిన బంగారంతో రాసిన అధ్యాయం. మరి అంతటి వీర చరిత్ర ఉన్న ఐరిష్ మనుషుల జీవన శైలి, ఆహార అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసా? ప్రపంచంలో అత్యంత ఆనందకరమైన మనుషులు వీళ్ళు. ఐర్లాండ్లో పబ్ కల్చర్ అనేది కేవలం మందు తాగే ప్రదేశం కాదు, అదొక సామాజిక దేవాలయం లాగా. రోజంతా కష్టపడి పనిచేశాక రాత్రి వేళ ఊర్లో పబ్లో ముసలి, యువత అని తేడా లేకుండా అందరూ కలిసి కూర్చుని ఎంజాయ్ చేస్తారు. ఇక ఐరిష్ స్టీవ్,
గొర్రె మాంసం, బంగాళదుంపలు, క్యారెట్లు, ఉల్లిపాయలతో గంటల తరబడి సన్నని సెగపై ఉడికించే అమృత తుల్యమైన వంటకం మాట ఇది. ఇక సోడా బ్రెడ్, ఈస్ట్కి బదులుగా బేకింగ్ సోడాతో తయారు చేసే ఐరిష్ సాంప్రదాయ రొట్టె ఇది. గిన్నీస్ బీర్, ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన నల్లటి బీర్, ఐర్లాండ్ సొత్తు. ఇక ఐరిష్ కాఫీ, వేడి కాఫీలో కొద్దిగా ఐరిష్ విస్కీ, పైన వెనలా క్రీమ్ వేసి తాగే వింత కాఫీ ఇది. అక్కడ పబ్స్లో ఫిడేల్, బ్యాంబూ ఫ్లూట్ పట్టుకొని జానపద గేయాలు పాడుతూ రాత్రంతా డాన్స్ చేస్తారు. దాన్ని క్రాక్, సరదా కబుర్లు అంటారన్నమాట. ఐర్లాండ్ చూడటానికి వెళ్లే పర్యాటకులకి ఇదొక కలల ప్రపంచంగా చెప్పాలి. క్లిఫ్స్ ఆఫ్ మోహెర్, అట్లాంటిక్ మహాసముద్రం ఒడ్డున 700 అడుగుల ఎత్తులో నిటారుగా ఉండే రాతి కొండలు. ఇక్కడ నిలబడి చూస్తే ప్రపంచం అంతమైపోతుందేమో అనిపిస్తుంది. హ్యారీ పాటర్ సినిమాల్లో కూడా ఈ తరహా లొకేషన్స్ని మీరు చూసే ఉంటారు. ది గెయింట్స్ కాజ్వే, ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ 40,000 బహుభుజి రాతి స్తంభాలు, రాక్షసులు కట్టిన వంతెనలా ఉంటాయి ఇవి. కానీ ఈ చరిత్ర అంతా విన్నాక మనం స్ఫూర్తి పొందాల్సిన ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంటుంది. కరువు వచ్చి సగం దేశం నాశనం అయిపోయినా పక్కనే ఉన్న శక్తివంతమైన శత్రువు 800 ఏళ్లు తొక్కేయాలని చూసినా తమ ఐడెంటిటీని, తమ గెలిక్ సంస్కృతిని వీడకుండా మళ్ళీ నిలబడింది ఐర్లాండ్. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి కూడా ఈ ఐరిష్ పోరాటం పెద్ద ప్రేరణ. మన భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఐరిష్ గెరిల్లా పోరాటాల నుంచి ఎంతో నేర్చుకున్నారట. ఆకలి వేస్తే తిండి కోసం వెతుక్కుంటాం, కానీ ఆత్మగౌరవానికి ఇబ్బంది వస్తే స్వాతంత్ర్యం కోసం సామ్రాజ్యాలనే కూల్చేస్తాం అని ఈ ఐర్లాండ్ నేల ప్రపంచానికి చాటి చెప్పింది. చూసారా, 800 ఏళ్ల బ్రిటిష్ పాలనపై ఐరిష్ పోరాటం, బంగాళదుంపల కరువు దురంతం, మైకేల్ కోలన్స్ గెరిల్లా వార్, ఐరిష్ స్టీవ్ తిండి వింతలు, పబ్ కల్చర్, మెహర్ క్లివ్స్ అందాలు, ఒకే దేశంలో ఎన్ని అద్భుతాలు. మరి ఈ ఐర్లాండ్ టూర్ ఎలా అనిపించింది మీకు? కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో సంచలన దేశ చరిత్రతో మీ ముందుకు వస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.